న్యాయమూర్తుల నియామకాలు ప్రభుత్వాలు అడిగినా కూడా చేయరు. రాజకీయ పార్టీలు చెప్పినా కూడా చేయరు. ఏ ఎగ్జామ్స్ ద్వారా కూడా చేయరు. కొలీజియం నిర్ణయమే ఫైనల్. వాళ్ళే సేకరించుకుంటారు, వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు, వాళ్ళే ఫైనల్ చేస్తారు. కొలీజియం సిస్టమ్ ఇట్లా నడుస్తుంది ఎంతకాలం పాటు. ఇప్పుడు ఈ కొలీజియమే ట్రాన్స్ఫర్లు కూడా చేస్తుంది. జస్ట్ ప్రభుత్వం అనేది ఒక స్టాంప్ వేసే పాత్రలో మాత్రం ఉంది. మరి అట్లాంటప్పుడు ఒక న్యాయమూర్తిని పోస్టింగ్ ట్రాన్స్ఫర్ చేసి ఆ ట్రాన్స్ఫర్ వద్దు ఇంకో చోట కన్నా వెయ్యండి అని ఆ న్యాయమూర్తి అడిగినా చెయ్యకపోతే వేధించారు అంటే ఎవరు చేసినట్టు? కొలీజియం వేధించినట్ట? రాజకీయ నాయకులు వేధిస్తే కనుక జడ్జి గారు ఊరుకుంటారా? కొలీజియం ఊరుకుంటుందా? లేదా కొలీజియం రాజకీయ నాయకులకు భయపడుతుందా? లేదు కదా. పెద్ద అయోమయాన్ని సృష్టించినటువంటి సంఘటన ఇది. జస్టిస్ దుప్పల వెంకటరమణ ఆవేదన. తనను వేధించేందుకే 2023లో ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేసినట్టు జస్టిస్ దుప్పల వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇండోర్ బెంచ్లో సేవలు అందిస్తున్న జస్టిస్ వెంకటరమణ జూన్ 2న పదవి విరమణ చేయబోతున్న సందర్భంగా వేసవి సెలవులకు ముందు చివరి పందినమైన మంగళవారం అక్కడ ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో మాట్లాడారు. తనకు ఎలాంటి కారణాలు లేకుండానే బదిలీ చేశారని, దానికి వ్యతిరేకంగా ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని సుప్రీంకోర్టు కొలీజియం పరిగణలోకి తీసుకునేదని విచారం వ్యక్తం చేశారు. తన సతీమణి తీవ్ర న్యూరలాజికల్ సమస్యలతో బాధపడుతున్నానని, ఆమె ఆరోగ్య అవసరాల దృష్ట్యా కర్ణాటక హైకోర్టుకి అయినా బదిలీ చేయాలని కొలీజియంకి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. బదిలీ సమయంలో నన్ను ఆప్షన్స్ అడిగారు. నేను కర్ణాటకను ఎంచుకున్నా. అక్కడ నిమ్హాన్స్లో నా భార్యకు వైద్యం పొందొచ్చని భావించా. కానీ నా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా 2023 నవంబర్ 1న బాధ్యతలు స్వీకరించా. కోవిడ్ మహమ్మారి కారణంగా మెదడులో తలెత్తిన తీవ్రమైన బలహీనత కారణంగా సైకోజెనిక్ నాన్ ఎపిలెటిపిక్ సీజర్స్తో బాధపడుతున్న భార్య వైద్యం కోసం మంచి వైద్య సేవలు అందుబాటులో ఉన్న చోటుకు బదిలీ చేయాలని 24 జూలై 19, 2024 ఆగస్టు 28వ తేదీలో కొలీజియంకి వింత పత్రాలు పంపాను. అవి పరిగణలోకి తీసుకోవడం కానీ తిరస్కరించడం కానీ చేయలేదు. నేను ఇప్పుడు పదవి విరమణ చేసి వెళ్ళిపోతున్నా. ఏదేమైనా నన్ను వేధించిన దానికే ఆనాడు నా బదిలీ ఉత్తర్వులు జారీ చేసినట్టు కనిపిస్తోంది అని చెప్పుకొస్తున్నారు. ఇంతకీ వేధించడానికి అంటే ఎవరు వేధిస్తున్నట్టు? ప్రభుత్వమా లేకపోతే కొలీజియమా? ప్రభుత్వం మాట అయితే కొలీజియం ఏందో, కొలీజియమే అంటే కనుక ఉన్నత న్యాయమూర్తులు వేధిస్తున్నట్టు. వాళ్ళకేం అవసరం ఇంకో న్యాయమూర్తిని వేధించడానికి? ఇది తేలాల్సిన అంశం.